నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాల రైల్వే స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ స్టేషన్ సముదాయంలోని అభివృద్ధి పనులు ప్రయాణికుల వసతులపై ఆరా। జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీలు ముమ్మరం చేసిన పోలీసులు। జిల్లా ఎస్పీ ఆదేశాలతో నేర నియంత్రణ లక్ష్యంగా గస్తీ ముమ్మరం। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ కార్యక్రమం జరిగింది। ప్రపంచ ఆదివాసీల దినోత్సవం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో ఘనంగా జరిగింది। తొలుత బాపట్ల పట్టణంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు। జిల్లా కలెక్టర్ శాసన మండలి చీఫ్ విప్ కలిసి జ్యోతి వెలిగించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు। ఏకలవ్యుడు చెంచులక్ష్మి, అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్, వెన్నెలగంటి రాఘవయ్యల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఉద్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు। దేశంలో 10 కోట్ల మంది ఎస్టీలుంటే రాష్ట్రంలో 30 లక్షల మంది, బాపట్ల జిల్లాలో వారి సంఖ్య 75,000 మంది ఉంటారన్నారు। ఆదివాసీలు నాగరికతను అందిపుచ్చుకున్న వారికి అవినాభావ సంబంధం ఉందన్నారు। ఆదివాసీల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు। జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు। ఆదివాసీల్లో సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలించడానికి 40 సంవత్సరాల లోపు వారికి కేంద్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందన్నారు। అంతరించిపోతున్న ఆయా జాతుల ప్రజల్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు। జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు। 2040 సంవత్సరం నాటికి సికిల్ సెల్ ఎనిమియా రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు। ఆధార్ కేంద్రాల ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆధార్ కార్డులు లేని ఎస్టీలందరికీ తక్షణమే కార్డులు అందజేస్తామన్నారు। జనన ధృవీకరణ పత్రం జారీకి చర్యలు తీసుకుంటామన్నారు। ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు। ఇంటి నివేశ స్థలాలు పంపిణీ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాలకు చేస్తామన్నారు। 10వ తరగతిలో ఎస్టీల ఉత్తీర్ణత శాతం పెంచేలా చూస్తామన్నారు। ఎస్టీలు సమస్యలన్నింటినీ గుర్తించి ఏడాదిలోగా పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు। కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రాజా దిబోరా, గిరిజన నాయకులు మోహన్ కుమార్, ధర్మ, రాఘవయ్య, డి బ్రహ్మం, శివశంకర్ ప్రసాద్, రాము, ఎస్సీ నాయకులు చారువాక తదితరులు పాల్గొన్నారు। అనంతరం గిరిజన నాయకులను అధికారులు సన్మానించగా హాజరైన ప్రజా ప్రతినిధులను అధికారులు సత్కరించారు। 2.5 సంవత్సరాలు నేను ఇంటింటికి తిరిగి చూస్తే చాలా మందికి ఇంకా అసలు గిరిజన పాఠశాల అంటే తెలియదు। ఆ పిల్లల్ని ఎలా చదివించుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు। అలాగే ఆయన చెప్పినట్టు చాలా మందికి రేషన్ కార్డులు లేవు, ఇంకా చాలా మందికి వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు। మాట్లాడక్కర్లేదు। నా రెస్పాన్సిబిలిటీ నేనేమనుకున్నానంటే చీరాల విషయానికి వచ్చేటప్పటికి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఎవరికి ఆధార్ కార్డు లేదో, ఎవరికి రేషన్ కార్డు లేదో, ఎవరు దేని వల్ల ఇంకా వెనకబడున్నారు అనేది ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం। నేను కొన్ని వార్డుల్లోకి వెళ్ళాను, వెళ్తే ఒక్కొక్క ఇంట్లో ఒక 2 కుటుంబాలు కూడా ఉన్నాయి, 3 కుటుంబాలు కూడా ఉన్నాయి। మరి వాళ్ళకి రోజు తగాదాలు లేకుండా, గొడవలు లేకుండా ఎట్లా ఉంటాయి అనేది నేను ఆలోచించాను। దీనికి ఏంటి మార్గం? దీనికి మార్గం ఏంటి? ఖచ్చితంగా ఈ వర్గాల్ని వాళ్ళకి ఏం కావాలన్నది చూడాలి। వాళ్ళకి ప్రధానంగా విద్య। ఈరోజు చాలా మంది ఆనాడు పెట్టినటువంటి గిరిజన పాఠశాల వల్లనే ముందుకెళ్ళినటువంటి సమాజాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, వాళ్ళందరి మూలాలు గిరిజనులే। ఇక్కడి నుంచి వెళ్ళిందే ఏదైనా ఒక వ్యవస్థ, నాగరికత। అన్ని నాగరికతలు అడవుల్లోనూ, నదీ ప్రాంతాల్లోనూ పుట్టినవే। నాగరికులై ముందుకెళ్ళిపోతా ఉంటే గిరిజనులుగా అక్కడ మన మూలాలు, మన గుర్తులు అక్కడ మిగిలి ఉన్నారు। డీడీ సోషల్ వెల్ఫేర్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో నెక్స్ట్ వీక్లోనే ఏదైతే మినిటైజ్ చేస్తున్నారో మీరు ఈ రోజున విషయాలన్నింటినీ కూడా మనము 2-3 రోజుల్లోనే, అంటే నెక్స్ట్ వీక్లో ఆ మినిట్స్ తీసుకొని వచ్చి పర్సనల్గా నా దగ్గర కూర్చుంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేసి మనం అన్ని చూసి ఆ సంబంధించిన జిల్లా అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి ఆయా పనులన్నింటినీ కూడా మనం ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది। అతి ముఖ్యంగా
నా దృష్టిలోకి ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఆధార్ లేదు అనేటువంటిది. వాస్తవానికి ఆధార్ అనేది పెద్దగా మనకు రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉన్న సమస్యలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేని సమస్యలు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేని సమస్యల్ని మనము వెంటనే పరిష్కారం చేయొచ్చు. ఊరు నుంచి ఎక్విప్మెంట్ తెప్పించడమా, లేకపోతే కమిషనరేట్ నుంచి ఎక్విప్మెంట్ తెప్పించడమా పెట్టి మనం ఇన్షూర్ చేసి 100% ఆధార్ అయ్యేటట్టుగా చూద్దాము. ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేస్తాము. అక్కడ అసలు ఏమి మీకు సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ మీకోసం ఏం తీసుకురావచ్చు, కమిషనర్గా చేసిన అనుభవంతో అనేటువంటిది కూడా చేసి నాకున్న ఎక్స్పీరియన్స్తో కూడా మనం మీకు మంచి చేయడానికి మనం తప్పనిసరిగా ఆలోచిస్తాం. బాపట్ల జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో గస్తీని ముమ్మరం చేసినట్టు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గస్తీ ముమ్మరం చేశారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో గస్తీని ముమ్మరం చేసినట్టు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అనుమానితులను క్షుణ్ణంగా విచారించారు. ముఖ్యంగా రాత్రి వేళలో బైక్లపై షికార్లు చేస్తున్న యువకులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, మద్యం, ఇతర అక్రమ రవాణా అరికట్టేందుకు వాహన తనిఖీ నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులు, చెడు నడత కలిగిన వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తులు, చెడు నడత కలిగిన వ్యక్తులను తనిఖీ చేయాలన్నారు. అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, సిఐలు గస్తీ విధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలన్నారు. చీరాల రైల్వే స్టేషన్ ని లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ సముదాయాన్ని అంతా కలియ తిరిగి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఆయన పరిశీలించారు. చీరాల రైల్వే స్టేషన్ ని లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ సముదాయాన్ని అంతా కలియ తిరిగి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే స్టేషన్ లో ప్రయాణికులకు సమకూర్చాల్సిన వసతులు, సౌకర్యాల కల్పన గురించి స్టేషన్ సూపరింటెండెంట్ సింగయ్యతో చర్చించారు. చీరాలలో అవసరం ఉన్న ఆర్ఓబి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు చీరాల టౌన్ వైడ్ మహేష్ బాబు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మోహన్ థియేటర్ వద్ద మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు. సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు చీరాల టౌన్ వైడ్ మహేష్ బాబు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మోహన్ థియేటర్ వద్ద మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో సూపరింటెండెంట్ సుభాష్ని చేతుల మీదుగా పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ మహేష్ బాబు అభిమానులు చీరాల వైద్యశాలలో ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చాలా మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి పేరు సొంతం చేసుకున్నారన్నారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ ఘట్టంలేని వారసుడు ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసి అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలాం, యోహోన్, శ్రీధర్, ఆలీ, కలేషా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో పూరమస్తాన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య సందర్శించారు. కాగా ట్రస్ట్ సేవలను అభినందించారు.
చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఊరం మస్తానరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ దాతృత్వ హృదయం కలిగిన మనుషులు చాలా అరుదుగా ఉంటారన్నారు. సమాజానికి ప్రభుత్వం అందించే సేవలతో పాటు సేవ చేసే మనుషుల అవసరం కూడా ఉందన్నారు. వృద్ధాప్యంలో మనవళ్లు కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన ఊరం మస్తానరావు ఒక ట్రస్ట్ నెలకొల్పి సేవలు అందించడం చాలా గొప్ప విషయమన్నారు. సామాజిక సేవలు అందిస్తున్న వారిని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సుభాషిణి, శివరాజకుమారి, బ్రహ్మానందరెడ్డి, రాధాకృష్ణ, గురుప్రసాద్, రమేష్, శివరాం ప్రసాద్, శ్రీనివాసరావు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. వారి జన్మదినం 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ పిలవడం, నేను రావడం జరిగింది. ఎందుకు మరి చాలామంది ఉన్నారు, చాలామంది పుడతారు, చాలా జన్మదినాలు జరుగుతూ ఉంటాయి. వీరి జన్మదినానికే మనం ఎందుకు రావాలి అంటే, ఇది దాదాపుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎప్పుడు ఏదో కార్యక్రమాన్ని చేసి ప్రజలకి దగ్గరై ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారిని జీవించాల్సినటువంటి బాధ్యత, అవసరం మనకుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. సమాజంలో కేవలం ప్రభుత్వాలే చేస్తే సరిపోదు. చాలామంది ఇలాంటి దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళు పనిచేయాలి. కార్యక్రమం చిన్నదా పెద్దదా, ఎంత స్థాయిలో చేసామో ఎంత పెద్ద చేసామనేది కాదు, కానీ ఏదైనా 10 మందికి మేలు చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండటం అనేది చాలా అవసరం. నేను మొన్న ఈ మధ్య కాలంలోనే ఈ ఊళ్ళో నేను 2-3 విషయాలు మర్చిపోలేని పరిస్థితి. ఎవరైతే వస్త్ర వ్యాపారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ వర్గంలో ఉన్నటువంటి అనేక మందికి కుటుంబస్థాలకి 35 లక్షల రూపాయలు, 35 లక్షలు 38 lakhs ఆ రోజు ఇచ్చారు. అట్లాగే ఇంకొక క్లబ్ లాంటిది, అది వచ్చేటప్పటికి అంటే అది భారతదేశం వైజ్గా ఉంది. దాదాపు 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. దాన్ని దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బించారు. అంటే వివిధ రూపాలు, సపోజ్ హస్బెండ్ చనిపోయాడు, లేదా ఇంకోటి చిన్న చిన్న ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆ రకంగా చేశారు. అంటే చూడండి, 100 కోట్ల రూపాయలు ప్రజల్లోకి వెళ్ళడం అనేది అంత గొప్ప విషయం. రోజు మనందరం గమనించారు. చిన్న వ్యాపారం చేసినా, చిన్న ఉద్యోగం చేసినా, వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని తీసి లేని వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం చారిటీ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది అవసరం, అది మనందరం అలవాటు చేసుకోవాలి కూడా. ఎందుకంటే ఇంకా పేదరిక సమాజం చాలా ఉంది. ఈరోజు నేను వెళ్ళాను, ఆదివాసులందరూ కూడా వాళ్ళ దానికి సంబంధించినప్పుడు 1994లో అప్పుడున్నటువంటి ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని అంటే ప్రపంచంలో ఉన్న ఆదివాసుల కోసం ఒక దినాన్ని ప్రకటించాలి. ఇప్పటికీ కూడా సివిలైజేషన్ సొసైటీ మనం చూస్తే చాలామంది వచ్చారు, ఇంకా రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఈ సమాజంలోకి రాకుండా దీన్ని చూడలేనటువంటి సమాజంలో చూడలేని వాళ్ళు చాలామంది. ఒకవేళ చూసినా ఇక్కడికి వచ్చేసి అనేక రకాలుగా వెనకబడినటువంటి వాళ్ళు కూడా చూసాము. మేము ఆ మధ్యకాలంలో పోయి వెళ్ళాము. కొన్ని అనాథ కుటుంబాలు చూస్తే వాళ్ళకి గిరిజన పాఠశాల ఉందని కానీ, దాని ద్వారా వాళ్ళ పిల్లలు చదివించుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా తిరిగినటువంటి స్థితిలో ఉన్నారు చాలా. చీరాల హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణ సహకారంతో రామాలయం, శ్రీకృష్ణ గోశాల అన్నదాన సత్రాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చీరాల హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణ సహకారంతో రామాలయం, శ్రీకృష్ణ గోశాల అన్నదాన సత్రాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆరోగ్యం కొరకు కేవలం వాకింగ్ మాత్రమే చేయకుండా సమాజానికి తమ వంతు సహాయం వాకర్స్ సభ్యులు అందజేస్తున్నారన్నారు. సభ్యుల సహకారం, దాతల ప్రోత్సాహంతో గత కొన్ని నెలలుగా సేవా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పొలిదాసు రామకృష్ణ, గురుప్రసాద్, సుధాకర్ రావు, సుబ్బారావు, పూర్ణచంద్రరావు, సాయి తదితరులు ఉన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,535 మంది దర్శించుకోగా
28,685 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.81 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ గత కొన్నేళ్లుగా యూనియన్ల పట్ల పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వద్ద ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ గత కొన్నేళ్లుగా యూనియన్ల పట్ల పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందన్నారు. అనధికారికంగా చలామణి అవుతున్న యూనియన్ కు అనుకూలంగా ఉంటూ ఎంప్లాయీస్ యూనియన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఏమైనా సమస్యలు దృష్టికి తీసుకువెళ్తే వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కూడా డిపో మేనేజర్ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా డీఎం నిరంకుశ విధానాలను విడనాడి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్, సలీం, భద్రయ్య, దాసు, శ్రీను, రాంబాబు, శాంతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ యూనియన్ కూడా పాయింట్అవుట్ చేసే పరిస్థితి ఉండదు. మీ దగ్గర ప్రస్తుతం 8 మంది ఏం పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ త్రూ నోటీస్ బోర్డు ద్వారా కలవండి. హెడ్ ఆఫీస్ సర్కులర్స్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. 1/2019 సర్కులర్ని 26 జిల్లాల్లో 1-2 జిల్లాల్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక 5-6 జిల్లాల్లో పాక్షికంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైతే అది ఇష్టమైతే ఇంకోటి. ఇక మిగతా 17-18 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలో సంపూర్ణంగా తీసి పక్కన పెట్టారు. అడిగితే అదేం సర్కారు కాదు, అది గైడ్ లైన్స్ మాత్రమే అన్నారు. ఎవరు సత్రాజ్యాంగం వాళ్ళు తీసుకున్నారు, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మరి 1/2019లో ఇంటాక్సికేషన్ కేసుల్లో 30 పాయింట్ల కంటే తక్కువ వచ్చినట్టయితే ఒకరోజు అబ్సెంట్ డ్యూటీ పంపించమన్నారు. కొన్ని చోట్ల 10 పాయింట్లు వచ్చినా డిపో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, 20 పాయింట్లు వచ్చినా డిపో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైతే ఇక్కడే ఉంచుతున్నారు, ఇష్టమైన వాళ్ళు పంపిస్తున్నారు. ఈ విధమైనటువంటిది మంచి పద్ధతి కాదు. ఎవరు ఒక పక్కన కొమ్మగాయకూడదు. ఈ డిపోలో ఉన్న డ్రైవర్, కండక్టర్, మెకానిక్లు అందరూ కూడా, ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా మేనేజ్మెంట్ కి సమానమే. ఎవరు చుట్టాలు కాదు, ఎవరు పక్కాలు కాదు. 4 సంవత్సరాలు ఉంటారు, 4 డిపోకి వెళ్తారు. అటువంటిప్పుడు ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి. ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకుంటూ పోతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ 1/2019 సంబంధించినంత వరకు నాట్ కలెక్టెడ్ కేసులు ఉన్నాయంటే వాటికి 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం ఇలా ఇంక్రిమెంట్ పడతా ఉన్నాయి. మరి సర్కులర్ ప్రకారం చార్జ్ షీట్ ఇవ్వకూడదని కొనేటికి ఉంది, మరి పాయింట్లు వేయమని కొనేటికి ఉంది, సెన్సూర్ ఇవ్వమని కొనేటికి ఉంది. మరి ఇలాంటి కేసులకి డైరెక్ట్ గా ఇంక్రిమెంట్ పనిష్మెంట్ ఇస్తున్నారు. 1 సంవత్సర కాలం పాటు ఒక డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, మెకానిక్ కానీ మరి ఎంతో జాగ్రత్తగా ఉద్యోగం చేస్తే ఒక ఇంక్రిమెంట్ రాదు. 340 రోజులు మనం పనిచేస్తే ఒక 1000 రూపాయలు, 1400 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది. దాన్ని అంత తేలిగ్గా తీసుకునేస్తున్నారంటే అంత తేలిగ్గా తీసుకేస్తాము. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ప్రభుత్వంలో విలీనమయ్యి ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కానీ ఆర్టీసీలో గతంలో ఉన్నటువంటి విధి విధానాలని ఇంకా పూర్తిగా మర్చిపోలే. ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే పరిస్థితి లేదు. ప్రభుత్వమైనా గుర్తించింది కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్లో అధికారులు, సూపర్వైజర్లు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే పరిస్థితి. మీరంతా మేమంతా, మీరు పెద్ద ఉద్యోగులు, మేము చిన్న ఉద్యోగులు, అంతవరకే తప్ప ఎక్కడ కూడా వేరియేషన్స్ ఏమీ లేవు. అందువల్ల ఈ ఉద్యమంలో మీ సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు జిల్లా కమిటీ కానీ, జోనల్ కమిటీ కానీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, రాజానగరం, రావులపాలెం, రామచోడవరం, గోకవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డు నీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేలు, చెరువులు తలపిస్తున్నాయి. ఇటు కాకినాడ జిల్లా జగ్గంపేట, తుని, సామర్లకోట, పెద్దాపురంలో ఏకధాటిగా వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉంది. క్రమంలో కేంద్రం చొరవ తీసుకుంది. అక్కడి హిందువులు మైనార్టీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్న భారతీయులు, హిందువులు, మైనార్టీల భద్రతా సౌకర్యాలకు సంబంధించి అక్కడి హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ చర్చలు జరపనుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రత, ప్రస్తుతం పరిస్థితులు సైతం సమీక్షించనుంది. బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మోదీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా మరో చరిత్ర రాశాడు. టోక్యోలో బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్ ఈసారి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు భారత్ లో ఊసే లేని జావలిన్ త్రోలో పతకాన్ని తీసుకురావటమే గొప్ప అయితే నీరజ్ దాన్ని 2 సార్లు సాధించడం అనన్య సామాన్యం. జావలిన్ త్రో ఫైనల్లో 89.45 మీటర్లు విసిరి 2వ స్థానంలో నిలిచాడు చోప్రా. తొలి స్థానంలో 92.97 మీటర్లు విసిరిన పాక్ అథ్లెట్ నదీం ఒలింపిక్ రికార్డుతో బంగారం సాధించాడు. ఓ భారతీయ అథ్లెట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో వరుసగా 2 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ ప్రకారం మరో వారం రోజుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా చర్చించారు. అతి త్వరలో మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తామన్నారు. అయితే ఈ నెల 12న మరోసారి ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తర్వాత ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం అనే దానిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని నెల 15న ఆవిష్కరించనుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు నిర్వహించే సంకల్ప్ 2024 వేడుకల్లో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ కమ్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ ఆవిష్కరిస్తుందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లో విడుదలైన ఓలా S1 X, S1 ఎయిర్, S1 ప్రో స్కూటర్ల సరసన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ చేరనుంది. నెల 15న ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఆవిష్కరిస్తామని ధృవీకరించింది. వచ్చే 6 నెలల్లో సదరు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ విక్రయం ప్రారంభం. ఈ ఏడాది నవంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కింద 2 జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగాల్సింది. గత 2 టూర్లలో ఆస్ట్రేలియా, టీమిండియా తన సత్తా చాటింది, సిరీస్ గెలుచుకుంది. కానీ 2020 సంవత్సరంలో ఆడిలైడ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ డే అండ్ నైట్ మ్యాచ్ లో భారత జట్టు తన 2వ ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో భారత జట్టు పేరు మీద అనేక అవమానకరమైన రికార్డులను మూటగట్టుకుంది. అయితే ఈసారి భారత్ పక్కా ప్లాన్ తో అడుగు పెట్టాలని యోచిస్తోంది. అందుకే ఇప్పుడు పింక్ బాల్ టెస్ట్ కు ముందు టీమిండియా డే అండ్ నైట్ టుడే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల రైల్వే స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్. స్టేషన్ సముదాయంలోని అభివృద్ధి పనులు, ప్రయాణికుల వసతులపై ఆరా. జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీలు ముమ్మరం చేసిన పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నేర నియంత్రణ లక్ష్యంగా గస్తీ ముమ్మరం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.